ఈ శని త్రయోదశి రోజున శనిగ్రహ దోష నివారణకి శివారాధన చేయాలంటారు. శని దోషానికి శివుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? శివానుగ్రహం కారణంగానే నవగ్రహ మంటపంలో శనైశ్వరుడికి స్థానం దక్కింది. లోకాలన్నింటినీ పాలించేటటువంటి పరమేశ్వరుడు ఈ లోకాలకు శక్తిని నవరూపాలలో అందించాలి అనే నిర్ణయం చేసినప్పుడు ఆ నిర్ణయంలో అంతర్భాగంగా నవగ్రహాలను ఏర్పాటు చేశాడు. ఈ నవగ్రహాలలో గ్రహరాజు సూర్యుడు. సూర్యుని కుమారుడే శనైశ్వరుడు. అష్టదిక్పాలకులంతా కూడా మేము ఈ లోకాలను రక్షించేటటువంటి 8 దిక్కులలో ఉన్నవారము. సూర్యునకు గ్రహాధిపత్యం అందించినప్పుడు మేము 8 మందిమి అష్టదిక్పాలకులం కనుక సూర్యునితో కలిసి నవగ్రహాలుగా ఏర్పాటు చేసినట్లయితే లోకాలకు మా వలన విశేషమైనటువంటి క్షేమం కలుగుతుంది అంటూ పరమేశ్వరుడిని వేడుకొనగా, మీ విధులు మీరు చేయండి, అన్య మార్గములు మరికొన్ని ఉన్నవి అంటూ ఈ నవగ్రహ మంటపంలో బుధుడు, గురువు, శుక్రుడు, ఇక్కడే చివరగా శనైశ్వరునకు బదులుగా సూర్యకుమారుడు శనైశ్వరుడు కనుక క్యాబినెట్ ర్యాంక్ అనేటటువంటి మాతులిక మాటలలో తండ్రి కుమారులకు చోటు చేయడం ఏమిటి? తండ్రి ఉన్నాడు కనుక ఆ స్థానాన్ని నాకు ఇప్పించవలసింది అంటూ వరుణుడు, కుబేరుడు వాదించారు. ఈ క్రమంలో శనికి తప్పనిసరిగా ఈ ఆధిపత్యం ఇవ్వబోతున్నటువంటి విషయం తెలుసుకున్న యముడు, నేను కూడా సూర్యకుమారుడినే కనుక నాకు సమానమైన అధికారం ఉంటుంది, నాకు ఇవ్వవలసిందే అంటూ వాదించగా, ఉత్తర భారతంలో ప్రాచుర్యంలో ఉన్న శనైశ్వరునికి సంబంధించిన ఉపపురాణం నీలపురాణం, అందులో ఈ వృత్తాంతం ఉంది. శనికి మాత్రమే ఆధిపత్యం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అంటే, సూర్యుడు తూర్పు వైపున ఉదయించే వెలుగు కిరణాల సమాహారం. శని పడమర వైపున ఉండేటటువంటి ఆధిపత్యం గల స్వరూపం. ఒకటి తూర్పు, ఒకటి పడమర. ఎక్కువ వేగం పనికిరాదు, ఎక్కువ మందగొడితనం పనికిరాదు. శనికి మందుడు అన్న పేరు ఉంది. పరమేశ్వరుడు కూడా శని కారకంగా ఇబ్బందుల పాలైన వాడే. ఒక తామరతూడులో కొంతకాలం పాటు నివసించి శని బాధ ఎటువంటిదో, శనిగ్రహ పీడ ఎటువంటిదో అనుభవించిన వాడే కనుక శని దోషం తొలగించుకోవాలి, శివారాధన చెయ్యాలి. అది కూడా శనివారం నాడే చెయ్యాలి అని కూడా పెద్దలు ఇలా ఏర్పాటు చేశారు. ఇది ఆచారంలో నీలమత పురాణాన్ని అనుసరించి వచ్చినటువంటి అలవాటు. ఇది సంప్రదాయం.